జగిత్యాల జిల్లాలో సాగునీటి కోసం రైతుల ఆందోళన ఉద్రిక్తకరంగా మారింది. వరద కాలువ ద్వారా వెంటనే పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మలయాళ ఎక్స్ రోడ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. అయితే రైతుల ధర్నాకు వెళ్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సాగునీటి సమస్యపై అఖిలపక్షం చేపట్టిన నిరసనను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని మండిపడ్డారు. ఎస్ఆర్ఎస్పీ మిడ్ మానేర్ ప్రాజెక్టులలో నీటి కొరతతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. రైతులు పరామర్శిస్తా రవిశంకర్ దగ్గర పోతున్నా, ఆయన పరామర్శిస్తాను ప్రస్తుతం మాట్లాడతా. రండి మీరు కూర్చోండి అంటున్నాను, రండి అంటున్నాను. అరే నేను ఆగనే అంటే అరే మీరు చేస్తుండే పబ్లిక్ ఇబ్బంది, మీరు పబ్లిక్ ఇబ్బంది చేస్తున్నారు, నేను చేస్తలేను. నేను పబ్లిక్ ఇబ్బంది మీరు చేస్తున్నారు, నేను చేస్తలేను. చేసుకుంటున్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మీరు సన్నట్లు పోసుకోవాలని చెప్పంటే, రేవంత్ రెడ్డి మాటలకి ఏదైతే సన్నట్లు పోసుకుంటే అది దీర్ఘకాల పంట. నారు ఎదిగొచ్చింది, నాటేసుకుందామంటే ఏదైతుందో దుక్కుతుందామంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదు. దుక్కుతుందామంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదని చెప్పంటాను నేను. మీరు నిజంగానే ఏదైతుందో రాష్ట్రం రైతాంగం ఇవాళ ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని ఈ యొక్క చిత్తశుద్ధి సంకల్పం ఉన్నట్టయితే రైతుకు ఏ విధంగా తోడు ఇవ్వాలి, ముందు రేపు కంటింజెంట్ ప్లాన్ వర్కౌట్ చేయాలని అంటూ నేను. డ్రింకింగ్ వాటర్ అసలు మీరు ఊహించే రీతిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాబోతుందని చెప్పి అంటారు. హైదరాబాద్ నగరం ఇప్పటికీ ఏదైతుందో నగరం వదిలిపెట్టిపోయే పరిస్థితి ఏర్పడని చెప్పి అంటున్నా. విద్యుత్ హైడ్రో జనరేషన్ జీరో అయిపోయింది. థర్మల్ విద్యుత్ ఏదైతుందో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. సోలార్ ఒక దినం మాత్రమే ఏదైతుందో మీకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, రాత్రుల్లో అవకాశం లేదు. పవర్ జనరేషన్ లేదు. నేను రైతులు ధర్నా చేసిన పాపం లేపిందంటే వాళ్ళ కనీసం సంఘీభావం తెలిపద్దా? మీరు ఇష్యూ చేస్తున్నారు. అరే లేదు అని ధర్నా పెడతానే. నేను రైతు బిడ్డను, నేను కాపోండి, నేను రైతు బిడ్డని కాపోండి. నాకు ఎద్దుంది, వ్యవసాయం ఉంది, నేను ఏమి చేయ బాబు. నేను ఆ గివింగ్ అండర్టేకింగ్ రైతులు పరామర్శిస్తా రవిశంకర్ దగ్గర పోతున్నా, ఆయన పరామర్శిస్తాను ప్రస్తుతం మాట్లాడతా. రండి మీరు కూర్చోండి అంటున్నాను, రండి అంటున్నాను. అరే నేను ఆగనే అంటే అరే మీరు చేస్తుండే పబ్లిక్ ఇబ్బంది, మీరు పబ్లిక్ ఇబ్బంది చేస్తున్నారు, నేను చేస్తలేను. నేను పబ్లిక్ ఇబ్బంది మీరు చేస్తున్నారు, నేను చేస్తలేను. మీరే ఇష్యూ చేసుకుంటున్నారు. ఇన్ని బండ్లు పాస్ అవుతున్నాయి, నేనే మీకు అడ్డం వచ్చిందా? ఇన్ని బండ్లు పాస్ అవుతున్నాయి, అడ్డం వచ్చిందా మీకేమన్నా? నేను 10 మంది వేసుకొని పోతలేను.